ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నామండి. ఈరోజు మేము మండీ బిర్యానీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో చాలా కొత్తగా అయితే ఉండబోతుందండి. మీకు చాలా బాగా నచ్చేది. ఈ ఛాలెంజ్ రూల్స్ ఏంటంటే ఈ మండీ బిర్యానీ తక్కువ టైంలో మా ముగ్గురులో ఎవరైతే కంప్లీట్ చేస్తారండి వాళ్ళైతే గెలిచినట్టండి. ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే చేయాలండి. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుందండి. పైగానండి ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళకి ఏ టాస్క్ ఇస్తామో మాకే తెలియదండి. చాలా కఠినంగా అయితే ఉంటాయి టాస్క్లు. ఏంటిది బయటకు వచ్చేసింది. మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. ఆ టాస్క్ ఏంటన్నదండి గెలిచిన తర్వాత మీకు అర్థమవుద్ది. పనిష్మెంట్ ఇచ్చాక మీరు బాగా ఫుల్ గా నవ్వుకుంటారు ఈ వీడియో చూసి. మీరు అయితే ఒక లైక్ కొట్టండి. ఇంక లేట్ చేయకుండా ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. మేము అయితే కొవ్వూరు నుంచి మేపల్ మండీ బిర్యానీ అయితే తెచ్చామండి. కొవ్వూరులో చాలా బాగుంటది మండీ బిర్యానీ. మండీ బిర్యానీ అయితే అండి చాలా ఎక్కువ ఉంది. ఒకళ్ళు తినగలరా తినలేరా మరి. ఈ మండీ బిర్యానీ అండి ఒక లెగ్ పీసు, చేప, చికెన్ ముక్కలు, రొయ్యలు ఒక్క ఐటమ్ కదండి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకళ్ళు కంప్లీట్ చేయాలి ఇదంతానే. మా ముగ్గురులో అయితే అండి ఫస్ట్ ఎవరు తినాలో పంటలు అయితే వేసుకుంటున్నాం. మా ముగ్గురులో ఎవరికి వెళ్తారు ఫస్ట్ కొంటా వాళ్ళే ఫస్ట్ తినాలి. తాళపాక్కడికి గెలిచాడండి. ఇప్పుడు అయితే తాళపాక్కడు తింటాడు ఫస్ట్ కొంటానే. తినడానికి అయితే తాళపాక్క రెడీగా ఉన్నాడండి. బాబు తాళపాక్క రెడీగా? రెడీ. ఇవాళ ఫస్ట్ నేను వస్తాను. ఇవాళ నేను ఇంకా టైం కూడా రెడీ అండి. కామెంట్ పెట్టండి గెలుతారో లేదో. బాబు తినమ్మ తాళపాకు. ఫస్ట్ అయితే రోజుతో స్టార్ట్ చేసానండి. కాదు నేను చెప్పేది కోడి ముందా పెట్ట ముందా? గుడ్డు ముందు. ఈడు తిరగ కోడి ముందే గుడ్డు ముందు అంటలేదు. కోడి ముందు పెట్ట ముందు అంట. ముందా కోడి ముందా గుడ్డు ముందా అన్నాను నేను. ఏమో అలాగే పడ్డది నాకు. తాడి చెట్టుకే ముందుగా ఎందుకు కాస్తారా? కొబ్బరి చెట్టు ఎందుకు కాయు? రేపు పొద్దున అనిపిస్తాను. ఇప్పుడు ఈ టాస్క్ ఎలా అంటే అండి ఏదైనా ప్రశ్న అడుగుతాం. ఆడు ప్రశ్న అడిగినప్పుడు స్లో అవుతాడు కదా. అలా స్లో అయినప్పుడు మనకు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మేము అన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ప్రశ్న చేసి అడుగుతున్నాం అనమాట. తినబో తిను తాళపాకు. కాకపోతే ఫస్ట్ తినాలి. లేకపోతే నీకు టాస్క్ ఏమిస్తాను అనుకుంటున్నావు? లంగాలు ఉతకమంటాను. లేకపోతే నేను ఎవరైనా సేవింగ్ గట్ట చేసుకోకుండా ఉంటారు కదా వాళ్ళకి సేవింగ్ చేయాలి. అంత మాట అంటే అంటే గడ్డం రా గడ్డం మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటావు. తినగలవా? రే ఇంకోటి చెప్తున్నాను. ఇది ఏమాత్రం కంప్లీట్ చేయకుండా వదిలేసినా ఓడిపోయినట్టే. మొత్తం కంప్లీట్ చేయాలి ఎలాగైనా. ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు చాకు మీద పడినా నీకే రిస్క్. నువ్వు కంప్లీట్ అంటావు. నువ్వు అదే చేయాలి. నువ్వు తినాలి. తింటాం మట్టుకు మానకూడదు. మొత్తం తినాలి. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోయా ఇంకా ఓడిపోయినట్టే. ఊహించుకోండి ఒకసారి. ఈడు లంగ అయితే ఊరాట తిరిగితే ఎలా ఉంటదంటావు? చూడు పిన్నమ్మ పాడు పిల్లడైపోతాడు. టైం అయితేనండి 12 నిమిషాలు దాటేస్తుంది. ఈడు ఇంకా ప్లేట్లో సగం ముక్కలు కూడా కదపలేదు. మోస్ట్లీ తినలేడేమో అనుకుంటున్నానండి నేను. నువ్వు కానీ ఓడిపోతే నీకు ఎలా ఉంటుంది అనుకున్నా. ఇంకో టాస్క్ ఇది కూడా ఐడియా వచ్చింది నాకు. అండర్వేర్తో ఊరంతా తిప్పితే ఎలా ఉంటుంది అంటావు? ఓడిపోయినట్టే. ఆ టైం ఎలా ఎంతైనా ఉండిపోయి నువ్వు అబ్బాయి అదేం కాదు. ఇది కంప్లీట్ చేయకపోతే ఓడిపోయినట్టే. టైం పోయినట్టే. టైం కౌంటే ఉండదు. ఓడిపోయినట్టే. నేనైనా అంతే. అది కంప్లీట్ చేయకపోతే ఓడిపోతే సిద్ధమవుతాను ఫ్రెండ్స్. నేను గెలిస్తే నిజంగా చేస్తాను. ఈ ఫీలింగ్ ఏంటనుకున్నావు? తిని అక్కడే చచ్చిపోతారని మానేద్దరు అనుకున్నాడు. ఇప్పుడైతే 15 నిమిషాలు అయిందండి. ప్లేట్ చూడండి ఒకసారి. ఒక ఇంచు కూడా కదలేదు. ఎక్కడదక్కడ ఉంది. నాకు తెలిసి తాళపాకడు ఓడిపోతాడు అనుకుంటున్నాను నేను. నాతో పాటు వీళ్ళు కూడా ఓడిపోతారు. అదేం కాదు. నువ్వు కానీ ఓడిపోవంటే నేను ఖచ్చితంగా ఇది ఎత్తాను రా. లంగా కట్టుకుని ఊరంతా తిరగాలి. లంగా ఊరంతా తిరగాలి. ఆ జనాల రియాక్షన్ తెస్తాను. తాళపాకడు ఆకలిని ఊడిపోతే అడగాలి. నేను తినలేను ఫ్రెండ్స్. అయిపోయిందా? తాళపాకడు అయితే ప్లేట్లో ఒక పక్క కూడా తినలేకపోయింది. తాళపాకడు అయితే ఓడిపోయాడు. ఇంకా ఇడు ఓడిపోయినట్టే. టైం కోటి గట్ట ఏముండదు. కరెక్ట్గా 16 నిమిషాలకి నేను తినలేనురా బాబు అని దండం పెడేసాడు. ఓడిపోయాడు అనమాట. ఇప్పుడు అయితే శనక్కాయ ప్లేట్ లో సిద్ధం చేస్తాం. బాబు నువ్వు తాళపాకల్లో ఓడిపోతావు గెలుస్తావా? నేనైతే ట్రై చేస్తాను గెలుస్తాకి. ఓడిపోతాకైతే ట్రై చేస్తాను. సరే అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయరా టైం. ఇంకా నువ్వు కూడా స్టార్ట్ చేయరు శనక్కాయ. చూడు తాళపాకల్లాగా నువ్వు ఓడిపోయావు ఇంకో చూడు. మరి నిక్కర్లో తిరగాలి ఒక రోజు అంతా బట్టలు కట్టలేకుండా. అవి కాదు ఏదన్నా కామెడీగా చెయ్యి. ట్రై చెయ్యి. నీ తాళపాకలో నా అరిటాకు వేసుకుంటావో లేకపోతే అరిటాకులో తాళపాక వేస్తావు ఎదురు చెయ్యి.
అర్థం అవ్వలేదు చెప్పండి వీటిని. ఇంకేదో బాబు ఇంకా ఊరాడు పెద్ద హాస్పిటల్ ఖాయమేడు నువ్వు డ్రింక్ అని ఇవ్వకపోతే. మాట్లాడతారా అప్పుడు మౌనంగా ఉంటారా? నువ్వు ముద్దెట్టుకో ముందు మాట్లాడమన్నాను. అలాగే సార్. ముద్దెట్టుకున్నాక మాట్లాడు. నేను ఎవరిని ముద్దెట్టుకుంటావు? ఏం మరి అవల ముద్దెట్టుకుంటాను. ముద్దెడతబెట్టరు బాబా ముద్ద ముద్ద. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఉంటుంది నాకు. ఇప్పుడు ఏమంటుంది అడగరా? ఏమంటారు? తెలుసుగా నువ్వు యాక్షన్ మానే. తినండిరా కొట్టు తెచ్చిపోగండ్రా. అంటే నోట్లో పెడితే బైకు బైక్ రా. నీ ఏదో డాల్ మీనింగ్ డైలాగులు అయితే. ఇప్పుడు నేను ట్రై చేస్తాను కామెడీ చేయడానికి. ఇప్పుడు మీరు జబర్దస్త్లోకి వెళ్తే ఏమేమి డైలాగులు వేస్తారా? అసలు వెళ్తారా? ఇటు వెళ్తారా? మా మొక్కలు మేము వెళ్తామా? లేదులే అంటున్నారా చెప్పు. జబర్దస్త్ లోకి వెళ్తేనా డైలాగులు ఏమి రాసుకోలేదు. రాసుకున్నాక మన మొక్కలకి జబర్దస్త్లో ఒకటి ఊహించుకోవడానికి కూడా స్థాత ఉండాలి. నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇటు వెళ్ళిపోతారా? నేను పంపించాను ఫస్ట్. ముందు నన్నే తీసుకోండి. తిన్నరా? తిని గజలా సిగ్గుపడుతున్నావు ఏంటి? కష్టమా? అయితే మా అమ్మ ఇచ్చి పనిష్మెంట్లు ముగ్గురం పాల్గొనాలి. అయితే ఈ ఛాలెంజ్ లో ముగ్గురులో ఎవడు ఓడిపోయినా తినకుండానే మా అమ్మ టాస్క్ ఇస్తుంది. అది మా అమ్మ ఏ టాస్క్ ఇచ్చినా అది చేయాలి. అదే టాస్క్. అంటే మా అమ్మ లంగ ఇచ్చి లంగ కట్టుకుని ఊరంతా తిరగమన్నా తిరగాలి. అదే టాస్క్. కొడుపులోకి వెళ్తలేదు. తినాలరా మండి బిర్యానీ అంటే ఇలాగ ఉంటది. అసలు మండి బిర్యానీ అంటే మనతో తినాలి. మేమేమో మొక్కలే తింటున్నాం మనతో తినేది. అందుకే ఇలాగ అయిపోతుంది. ఎలా ఉంది? హౌ ఈస్ ఫీలింగ్? ఇంగ్లీష్ పీస్ ఐఎమ్ టాకింగ్ విత్ యూ అండ్ శనక్కాయ. తినలేకపోతున్నావా? కష్టమా? ఇంకో బండి ఓడిపోతే సిద్ధంగా ఉంది. మూడో బండి కూడా వస్తుంది. నేను రానుక ఎంత ఎక్కువ తిన్నా అది ఎప్పుడైనా సరేనండి. అది ఎంత గొప్పదైనా అసహ్యమేస్తుంది. మా శనక్కాయ గడ అయితేనండి 14 నిమిషాలకి ప్లేట్లు అన్నీ మొత్తం దుమ్ము దులిపేసాడని. అయితే నాకు తెలిసి తమలపాకు కన్నా బాగా ఈడే శనక్కాయ గడి తిన్నాడు. గెలుతాడు అనుకున్నాను. గెలుతాడో గెలడో కామెంట్ చేయండి. దారుణంగా సిచ్యువేషన్స్ లో డిమాండ్ చేస్తున్నాయి తినకూడదని. ఒరే ఒకవేళ నువ్వు తినలేకపోతే వదిలే. ఒకవేళ తినేస్తాను అనుకుంటే తినే. ఎందుకంటేనే మనకి ఆంబులెన్స్ కి దానికి బిల్లు కడతాకి డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అని అంటే పర్లేదు తినేది. ఇది కంప్లీట్ చేసేస్తాం మొత్తం జాయిగానే. ట్రై అంటే కన్ఫర్మ్ గా చెప్పలేను. ట్రై చేస్తాను అంతే. తిని గజ్జాలా నీకోసమే. నీకు మండి బిర్యానీ ఎప్పుడు తినలేదు అన్నావని మండి ప్లాన్ చేసావు. నువ్వేమో మండిపోతున్నా తినడానికి. టైమా 1 తక్కువ 32. తినే మొక్కలు మొక్కలు దెబ్బ పెట్టుకుని వచ్చేదో దెబ్బకే. వాళ్ళ చిత్రుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మాకు చెప్పలేదు. ప్రాజెక్ట్ నువ్వు అక్కడ కట్టేస్తాకేటి? మాకు చెప్పు మేము వస్తాం. ఏదో ఇచ్చారు బిల్లింగ్ తినలేకపోతే వదిలేరే. రిస్క్ చేయొద్దు. వాట్ ఈస్ డిసిషన్? నువ్వు ఓడిపోతారు అనుకున్నావా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. జోలే చేసుకోలేకపోతే సైడ్ అంటున్నాయి. శనక్కాయ అయితే చేతులు ఎత్తేసాడండి. చేతులతో పాటు డ్రింక్ కూడా ఎత్తేసాడు. శనక్కాయ అయితే 24 మినిట్స్ అయితేనండి తినలేకపోయాడు. నేను తినలేనురా బాబు అనేసి అన్నాడు. లోపల బిర్యానీ అంతా కంప్లీట్ చేసాడు. ఒక 4 ముక్కలు అయితే ఉంచేసాడు. శనక్కాయ అయితే ఓడిపోయాడండి. ఇంకా నేను తింటాను. ఒకవేళ నేను కూడా ఓడిపోతే మా అమ్మ అయితే టాస్క్ చెప్తుంది మా ముగ్గురికి పనిష్మెంట్ కింద. ఇప్పుడైతేనండి వాళ్ళిద్దరూ దాదాపు తినలేక ఓడిపోయారు. మరి నేను తింటాను తినలేదో తెలీదు. మ్యాక్సిమం ట్రై చేస్తానండి గెలుస్తానికి, పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి. టైం స్టార్ట్ చేయడానికి తమలపాకు. బిగ్ బాస్ వెళ్తే ఏం చేస్తా? డాన్స్ చేస్తాను. వాళ్ళు ఆడేటప్పుడు మంచం మీద పడుకుంటాను. తినేసి రాలేడు మా వాడు. అప్పుడు ప్లేట్లో సగం తినేసాడు. మనిషి గంభీరంగా ఉన్నా పొగుడుతుంటే ఎలా ఉన్నాయి పెట్టుకున్నాక అది ముద్ర ముద్ద ఎలాగొంది పెట్టుకున్నాక? బాగుందండి. బాగుంటుంది ముద్ద. నిజంగా బాగుందన్న. గొంతుకులు ఏదన్నా అడ్డపడితే ఏం చేయాలి? నిలువుపడి అప్పుడు అడ్డంగా పోద్ది.
అట్లా పెట్టకపోతే తినేసినా మొత్తం అది తినేస్తారా బాబు. నవ్వుతున్నాడు చూసా, ఇక్కడ నుండి నవ్వుతుంటే ఎలాగొస్తుంది సౌండ్. గేదెలు ఎవరైతే కదా బస్ గేదె అని కాదండి, రోజు రోజుకి పంట తక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. అలాగే చెప్తున్నాను. ఆ రంగులు ఉన్నట్టు అది అనుకున్నారు కాక మీరు. ఆకలి తిన్నాను ఒట్టుకడ్డి చచ్చిపోతామని తిని తిని గాయస్ తేనిపోతలేదు బయటికి, అంతే కాబట్టి పొట్ట మీద కొద్ది కొద్ది చెప్పు. ఇది ఎంత తిన్నామంటే ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ మూసిపోలే. మోసిపోయారు అనుకున్నా, కొంతలో మిస్ అయింది. కాబట్టి నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఫుడ్ ఎవరొకరు మా వాళ్ళు తింటారో ఇంకా మా అమ్మ చేత పనిష్మెంట్ తీసేసుకుందామండి. మనం అయితే తినలేం, చచ్చిపోతాం. మేమైతేనండి మండి తిని ఛాలెంజ్లు అయితే ఓడిపోయామండి. మేము ఇప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఏం పనిష్మెంట్ ఇచ్చినా లేదనకనే చేస్తాం. అమ్మ చెప్పమ్మా ఏం చేయాలి? శనక్కాయ నైట్ వేసుకుని డాన్స్ చేయాలి, తమలపాకు నిమ్మకాయ నవ్వాలి, నువ్వు వేపాకు నవ్వాలి. అంతేనా? సరే అయితే ఓకే. ఫస్ట్ తమలపాకు టాస్క్ నిమ్మకాయ బలంగా నవ్వాలి. ఆ రియాక్షన్ చూడండి ఎలాగుంటుందో. బాబు తమలపాకు ఈ నిమ్మకాయలు ఉన్న రసం దానికి ఉన్న తొక్కలు మొత్తం తాగేయాలరా. పెడేసాడు లోపల. ఒరే లోపలికి రా నీ ఎదవా, లోపలెట్టుకో మొత్తం కాయలోపెట్టు. ఇక్కడ ఫేసి పక్కే ఎందుకు పడికిరా. ఇదిగో నవ్వులు అరే బలి నవ్వులు వేస్తున్నారా, ఏదో ఒట్టుగట్టి నవ్వులు వేస్తున్నావు. అది కూడా వేసే బాబాయ్. ఏరా మిరపకాయ తిన్నా ఒకటే రియాక్షన్, నిమ్మకాయ తిన్నా రియాక్షన్. పళ్ళు జిమ్మని పళ్ళు జిమ్మని పోయా. సెన్సర్ టూత్పేస్ట్ వాడు బాగుంటుంది. పాల చెట్టు గట్టి ఊడిపోద్దని చూడరే. ఏంటిది బయటకు వచ్చేసింది, ముఖం మీద అంతా ఒలిగిపోయిందిరా. మాకం చూడండి బాత్రూమ్కి రానోడులా కట్టాడు ఫేస్. నోట్లు ఫేస్ ఉన్నా సార్. ఎలాగుంది? ఓకేనా? టాస్క్ కంప్లీటా? టాస్క్ కంప్లీట్ చేసిండే పోలని డ్యాన్స్ చేసేస్తున్నాడా. పనిష్మెంట్లో భాగంగా శనగగాడు నైట్ అయితే వేసుకుంటాడండి. ఎలా ఉన్నాడు? కరెక్ట్గా అమ్మాయి ఎలా ఉన్నాడా? అమ్మాయి అయితే బాగుంటాడు, నువ్వు అబ్బాయి అయిపోయా కానీ. ముఖ్యలా మారణ శనక్కాయ కానీ చూడండి. రే మరి అన్ని కాదురా త్వరగా రే, నేను మనిషిని లేకపోతే అమ్ముతుండ్రా అన్నారా. నేను ఏమన్నా మా గేదెని అనుకుంటున్నా మీరు అని తింటానికే. రే మరి దారుణరా. అన్నది కదా మీ అమ్మ, అయ్యే తినాలి. మేకలా తింటనే ఉండు, అవి మొత్తం మింగి. మనిషి అన్నవాడు ఎవడైనా తింటాడు రే. నువ్వు అలా మాటలో పెట్టి ఆకులని కింద రాలితే ఇంకో రొబ్బ వద్దు. ఒరే ఈయన తింటే బలంగా ఎట్టుకోవాలి. టాస్క్ ఒరే మరి దారుణం అలాగా ఇన్నా. నువ్వు కింద వేసేస్తున్నాడు చూడండి, అడు అలాగలా చేసి వాంతులు బొమ్మ తెచ్చేసి ఇవ్వాల్సి వద్ది. మొత్తం ఒకసారి పెట్టుకోవాలి. ఒప్పుకోము రే మొత్తం వెళ్దా కొన్ని ఎలా తింటాను. నువ్వు మొత్తం నోట్లో పెట్టుకున్నాను అనుకో, నా వల్లేను. సరే పెట్టుకైతే మా వాడైతే తింటున్నాడు. ఆకులన్నీ కింద వేసేస్తున్నాను. వేరే బాబాయ్ చదువుకుంటారా? తిను మేకలాగా ఒకసారి పెట్టుకుంటే నీకు అంత ఇబ్బంది ఉండదు. ఒకసారి పెట్టుకుంటే ఓ దెబ్బతో అయిపోతుంది. ఆకులన్నీ చూడండి, ఎన్ని ఆకులు కింద వేసాడో ఒకసారి మీరే చూడండి. అవి ఆకులు చూడండి, అడికి ఆకులు అవి ఊసాడు మొత్తం. రే కొన్ని ఆకులు దారి వెళ్ళి మాకు తెలుసు. రే నువ్వు ఆకులు దారి వెళ్ళి సరిపోద్దిరా. ఏంటి సరిపోదా?
నోట్లో వచ్చేస్తుంది ఇది. ఇంకా ఆగిలేస్తాం మేము. నువ్వు అది మూలాగా ఇంకా ఇన్ని నవలాలి. ఇంకో కొన్ని కూసేస్తున్నాడు. అదిగో కింద కూసేది నువ్వు వీడియోలో రికార్డ్ అదిగో నవలమన్నా కదా రా, నువ్వు కదా రా. 2 సార్లు తినాలా పెట్టుకో. మా ఓడైతే ఆకులు కింద పాడేసాడండి, అందుకని మళ్ళీ తెచ్చి నువ్వు ఏది నవరేది అలా నవరేది పడే నవరేస్తున్నారా బాబాయ్. బయటకు వచ్చి నవ్వలు బాబు మింగు మింగు. పగలు తింటే మంచిదిరా డాక్టర్లు చెప్పారు. మింగేయాలి రసం. ఏమన్నా మేక అనుకున్నావా? మేకవే తిను. మంచిదిరా హెల్త్కి మంచిది. ఇలాంటివే తినాలి నువ్వు. రేపు నుంచి నీకు డైలీ టిఫిన్ మానేసి గిన్నెడు వేపాకులు పెడతాం తిందియండి. రేపు నుంచి టిఫిన్ ఇది. మధ్యాహ్నం పచ్చగడ్డి, సాయంత్రం ఒట్టిగడ్డి. 3 గడ్డలు నీకే బాబాయ్. చూసుకుంటే అయిపోయింది. నెవలు మింగు. పగలు మింగాల మీద మంచిది రా హెల్త్కి. మేము కొడతలేదా? ఎవరు చెప్పారు? పగలతో అన్ని తయారవుతాయి. రే తినాలంతా బయటకు వచ్చేసి మరి తప్పదు మరి. సరే అండి, ఇంకైతే మా ఓడు కూడా యాపాకులతో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తినేసాను నేను యాపాకులు. ఇంక మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. నేనైతేనండి తినలేక యాపాకు తిన్నాను. మీరైతే ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఒక లైక్ కొట్టుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఛాలెంజ్ వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మరింత కొత్తగా కంటిన్యూ చేసి మిమ్మల్ని నవ్వెత్తకే ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటామండి. ఉంటాం మరి. అంతవరకు బాయ్ బాబాయ్.